హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. సో మనకు తెలంగాణ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో అంటే ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అలానే జెన్కో ఓకే. సో ఈ డిపార్ట్మెంట్స్ నుంచి నోటిఫికేషన్స్ రావాల్సింది. సో అట్ ప్రజెంట్ మనకు రావాల్సిన నోటిఫికేషన్స్లో ట్రాన్స్కో అండ్ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఓకే. సో వీటి నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావాల్సింది ఓకే. సో వీటిలో మెయిన్గా అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ లైన్మెన్స్ అలానే సబ్ ఇంజనీర్స్ ఓకే. సో ఈ 3 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ జరగాలి. సో ఆల్రెడీ మనకు అక్టోబర్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావాల్సింది. సో కానీ డిఫరెంట్ రీజన్స్ ద్వారా మనకి నోటిఫికేషన్స్ అనేవి డిలే జరగడం జరిగింది. సో అలానే ఇంకొంచెం ఓకే. సో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి ప్రీవియస్గా యూనియన్స్ వాళ్ళైనా కానీ లేకుంటే స్టూడెంట్స్ అయినా కానీ కంటిన్యూగా దీని గురించి వర్క్ చేస్తూనే ఉన్నారు ఓకే. సో దీని ద్వారా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూనే ఉన్నాం ఓకే. సో ఎనీవే ఇప్పుడు వాళ్ళు మనకు ప్రీవియస్గా ఇన్ఫర్మేషన్ చేసింది ఏంటంటే వాళ్ళు మనకు ప్రీవియస్గా ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే డిసెంబర్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా స్టార్ట్ చేస్తున్నాం అనేసి అని చెప్పేసి అన్నారు ఓకే. సో దానికి తగ్గట్టే ఇక్కడ సబ్ ఇంజనీర్ సంబంధించి ఓకే. సో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఓకే. సో ఎస్పీడీసీఎల్కి సంబంధించి వేకెన్సీస్ ఓకే. సో సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి మనకు ఇచ్చారనమాట ఓకే. సో డిఫరెంట్ జీవో నెంబర్స్ అన్ని కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఓకే. సో దాంతోపాటు ఎస్పీడీసీఎల్కి సంబంధించిన ఓకే. సో ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకు మెన్షన్ చేశారు ఓకే. సో ఇన్ ద రెఫరెన్స్ 15th and 16th cited TGSPDCL has confirmed certain new operation sections for new revenue mandals okay. So 40 and by bifurcation of certain overload operation sections 20 ఓకే. సో ఇక్కడ ఏం చేశారంటే కొత్తగా సెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు ఓకే. సో మనకి మనకి కొత్త సెక్షన్స్ ఓపెన్ చేస్తే అక్కడ కొత్త యూనిట్స్ అనేవి ఓకే లేకుంటే కొత్త పోస్టులు అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ విధంగా మనకు తెలంగాణలో TGSPDCL హ్యాస్ కన్ఫర్మ్డ్ సర్టన్ న్యూ ఆపరేషన్ సెక్షన్స్ ఫర్ న్యూ రెవెన్యూ మండల్స్ ఓకే. సో కొత్తగా మనకి న్యూ రెవెన్యూ మండల్స్ అనేవి వచ్చాయి. వాటిని 40 ఓకే. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రెవెన్యూ మండల్కి ఒక పోస్ట్ ఎక్స్ట్రాగా మనకు వచ్చినట్లే. సో అలానే బై బైఫర్గేషన్ ఆఫ్ సర్టన్ ఓవర్లోడ్ ఆపరేషన్ ఓకే. సో ఏదైనా ఒక సెక్షన్ మీద ఓవర్లోడ్ వచ్చిందంటే ఓకే వాటిని 2 సెక్షన్ లాగా డివైడ్ చేయడం చేస్తారు ఓకే. సో అలా మనకు కొత్తగా వచ్చినవి 20 ఎక్స్ట్రా పోస్ట్ ఓకే. సో ఆల్రెడీ దీని గురించి మొత్తం ఓకే. సో ఎన్ని ఇవ్వాలి ఓకే. సో ఎన్ని అవసరం ఉంది ఓకే. ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఫైనల్ గా కన్ఫర్మ్ చేసింది మాత్రము 60 ఓకే. సో 60 న్యూ సబ్ ఇంజనీర్ పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది. సో అలానే మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఓకే. సో ఆ డిస్ట్రిక్ట్ లో మనకి ఏ పోస్టులు ఉన్నాయి ఓకే. ఏ ఏరియాలో పోస్టులు అనేవి ఉన్నాయి కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు అనమాట ఓకే. సో టోటల్ గా మనకు ఈ 60కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు ఓకే. సో టోటల్ మనకి 60 వేకెన్సీస్ సబ్ ఇంజనీర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా ఎస్పీడీసీఎల్ లో ఉంటుంది ఓకే. 60 అనేది మినిమం అనమాట ఓకే. సో ప్రీవియస్ గా ఏమైనా ఎంటీ అయినా కానీ వాటిని కూడా మనకి యాడ్ చేయాలన్నమాట వీటికి. అంటే ఇవన్నీ కూడా కొత్తగా రిక్రూట్ అయ్యే పోస్టులు అనమాట ఓకే. అంటే కొత్త పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు వీటికి రిక్రూట్మెంట్ అనేది కూడా జరగాలి అనేది కూడా ఇదే నోటీస్ లో మనకు మెన్షన్ చేయడం జరిగింది ఓకే. సో ఇవన్నీ కూడా మనకు ఈ మంత్ అంటే నవంబర్ ఎండింగ్ లో ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఓకే. సో ఎనివే దీనికి సంబంధించి సబ్ ఇంజనీర్ అలానే అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ గురించి ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను కొత్తగా మళ్ళీ నేను చేయడం జరుగుతుంది. సబ్ ఇంజనీర్ సంబంధించి ఎవరికైనా సిలబస్ కావాలనుకున్నా లేకుంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఒకటి రావడం జరుగుతుంది ఓకే. సో ఎనివే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎలక్ట్రికల్కి సంబంధించి లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్కి సంబంధించి అలానే టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ మన ఛానల్ ఫాలో అవ్వండి. అలానే మన వాట్సాప్ ఛానల్ అలానే మన నంబర్స్ని సేవ్ చేసుకుని పెట్టుకోండి. కంపల్సరీగా మీరు ప్రతి ఒక్క టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అలానే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈవెన్ కోచింగ్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే. అలానే మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు తెలంగాణలో ప్రజెంట్ ఏ విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనకు జరుగుతుంది ఓకే. సో అనేది ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ అనేది మనకు ఉంది ఈరోజు ఓకే. సో విద్యుత్ శాఖలో నిలిచిపోతున్న పనులు ఓకే. సబ్ ఇంజనీర్ లేకపోవడం కారణం, సెలవులో వెళ్ళిపోతున్న అసిస్టెంట్ ఇంజనీర్స్, ఆఫీస్కి రాకుండా కొందరు డిఏలో ఇష్టారాజ్యం ఓకే. సో ఇది న్యూస్ పేపర్ ఏ విధంగా రాస్తారో మనకు తెలియదు. సో కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్ ఇంజనీర్లు తక్కువగా ఉన్నారు ఓకే. సో సెలవులో వెళ్ళిపోతున్న ఏఈలు ఓకే. సో ప్రతి ఒక్కరికి కూడా ఇయర్ ఎండింగ్లో మనకు లీవ్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారు. సో మీరు కూడా
సబ్ ఇంజనీర్ అయినా లేకుంటే అసిస్టెంట్ ఇంజనీర్ అయినా ఇయర్ ఎండింగ్లో మీకున్న లీవ్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటారు. సో ఇట్స్ దేర్ విష్. ఓకే, సో దాని గురించి న్యూస్ పేపర్లో రాయడం కూడా సో వాళ్ళకి రైట్స్ అనేవి కూడా పూర్తిగా ఉండకపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆఫీస్కి రాకుండా కొందరు డిఈలో ఇస్తారు రాజ్యం. ఓకే, సో దీని గురించి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రాసిండొచ్చు. ఓకే, సో కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఎప్పుడైతే ఈ విధంగా సో జరుగుతుందో తక్కువ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేవి ఉన్నారంటే ఓకే, సో ఖచ్చితంగా బర్డెన్ అనేది పెరుగుతుంది. సో రిక్రూట్మెంట్కి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో అప్పుడైతేనే తెలుస్తుంది వాళ్ళకి కూడా ఓకే రిక్రూట్మెంట్ అనేది కంపల్సరీగా చేస్తారు ఓకే, సో అనేది కూడా వాళ్ళకు ఖచ్చితంగా అవసరం ఉంది అనేది కూడా వాళ్ళకు తెలుస్తుంది. ఓకే, సో ఎనీవే దీనికి ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ ఓకే, సో మీరు ఒక్కసారి సో మా వాట్సాప్ ఛానల్లో చూడండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.